కాకినాడ జిల్లాలో 59 గిరిజన గ్రామాల ఆదివాసీలు రోడ్డెక్కారు. 40 ఏళ్లుగా 3 మండలాల్లోని గిరిజనులను కలుపుతూ పెదమల్లాపురంను ప్రత్యేక మండలంగా మార్పు చేయాలని పోరాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. గత ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక మండలం ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆదివాసీలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో దశల వారీగా ఆందోళన చేపట్టి పాలన స్తంభింప చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. అయితే కనుక రోడ్డు ఎక్కి మాకు న్యాయం చేయాలని చెప్పేసి 59 కుల గ్రామాలకు సంబంధించిన గిరిజన గ్రామాలకు సంబంధించిన ఆదివాసీలు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు, రోడ్ల మీద నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. పెదమల్లాపురం మండలాన్ని ప్రత్యేక మండలంగా ప్రకటించాలి అని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎన్నికలకి సంబంధించి అయితే కనుక అన్ని రాజకీయ పార్టీలు ఈ పెదమల్లాపురాన్ని అయితే ప్రత్యేక మండలంగా చెబుతాము, తీర్చిదిద్దుతాము, అలాగే అక్కడ ప్రత్యేక మండలంగా చేస్తామని చెప్పేసి అటు చంద్రబాబు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా గతంలో అయితే హామీ ఇచ్చారు. అయినప్పటికీ నెరవేరకపోవడంతో ఇక్కడ ఆదివాసీలు అయితే కనుక కాకినాడ కలెక్టరేట్ వద్ద ఇక్కడ ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, అసలు దేనికోసం మీరు ఉద్యమం చేస్తున్నారు? అసలు గతం నుంచి మీకు ఇచ్చిన హామీ ఏంటి? అసలు మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు? సార్, మాకు గతం నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తపడి మీట్లు కూడా చెప్పారు సార్. ఏంటంటే మా పెదమల్లాపురం మండల కేంద్రం చేస్తానని చెప్పారండి. సీఎం గారు కూడా ఒకసారి మల్లాపురం వచ్చి చూసి చేస్తానని చెప్పారు సార్. మేము ఆ డిమాండ్లు పెట్టి ఇప్పుడు మేము డిమాండ్ పెడతాం సార్. మా మా ప్రత్యేక మండలం చెయ్యాలని అడుగుతున్నాను సార్. లేదు ఏ నాయకుడు వచ్చినా ఎన్నికలు అయిపోయాక వెళ్ళిపోతున్నారు, ఎన్నో హామీలు ఇస్తున్నారు, ఇప్పుడు నిలబడి ఎవరు చేయలేదు సార్. మాకు ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బల్లా గుద్ది చెప్పారు మీకు మండలం చేస్తామని. దాని గురించి మేము మండలం ఖచ్చితంగా అడుగుతున్నాం సార్. ఏంటంటే ఎన్నో చేసిపోతాం, ఇలాగే పోతాయేమని అన్నారు. ఇప్పుడు దాకా అనుకున్నాం కానీ మాకు కూడా ధైర్యం వచ్చింది సార్. ఇది వదిలేసుకుంటే మాకు అవ్వదు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు మనం తిరిగి అడగాలని సార్ మేము అడుగుతున్నాం. లేదు చాలా ఇదిగా ఉందండి. 59 ఊళ్ళలో గిరిజనులు ఎంతమంది ఉన్నామో చూడండి సార్. 59 ఊళ్ళో పెదమల్లాపురం ఒకటే పెద్ద ఊరండి. పెద్ద ఊరు కాడ మండలం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అసలు ఎందుకు మీరు డిమాండ్ చేస్తున్నారు? అసలు అక్కడ ఉన్న ఇబ్బంది ఏంటి? ఈరోజు మేము డిమాండ్ చేయడానికి కారణం, మరి అక్క చెప్పినట్టు గతంలో మరి ప్రభుత్వమే కాకుండా గత 40 సంవత్సరాల నుంచి కూడా మరి పెదమల్లాపురం అనేది ఒక గిరిజన మండలంగా హెడ్క్వార్టర్గా చేసి అందులో భాగంగా 59 గ్రామాలను కలిపి గిరిజన గ్రామాలన్నింటినీ ఏదైతే 4 మండలాల్లోంచి ఉన్నాయి, సప్లైన్ ఏరియాలో ఉన్న గిరిజన మండలాలన్నిటి కూడా 5వ సాధన కమిటీ అనే 5th షెడ్యూల్లో అప్పుడు దానికోసం పోరాటం జరిగిందండి. అప్పుడు కూడా చేస్తామని చెప్పేసి మరి గవర్నమెంట్ కూడా కొద్దిగా మాటలు ఏదో తూతు మంత్రం కింద హామీలు ఇవ్వడం జరిగింది. మేము కూడా అనేక రకాలుగా మరి కలెక్టరేట్లకు వచ్చి మెమోరాండం, అలాగే జిల్లా స్టేట్ మంత్రివర్గ వరకు కూడా మరి మెమోరాండం ఇవ్వడం జరిగిందండి. అది జరగలేదు. అయితే మొన్న అక్క చెప్పినట్టు మరి మొన్న మనకి ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు మా ప్రాంతమైనటువంటి అసలు సమస్యలు ఏంటి, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, మీరు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? 45 ఏళ్లుగా సుమారు 45 సంవత్సరాల నుంచి మా గిరిజనులు నష్టపోతా ఉన్నాం. ఆ నష్టం ఏమిటంటే రహదారులు కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, మాకు ఏదైనా జీవనోపాధికి లోన్సులు కానీ, మాకు కావలసినటువంటి సదుపాయాలు ఏమీ జరగడం లేదు. మిమ్మల్ని హెడ్ క్వార్టర్గా మీ గిరిజనులందరినీ కేటాయిస్తామని రాజకీయ నాయకులు రావడం, వాళ్ళు పార్టీలు మారడం, వాళ్ళు పార్టీలు మారి రంగులు మార్చుకోవడమే తప్ప మాకు మాత్రము మాకున్న సమస్యలను మార్చడం లేదు. అన్ని సమస్యల్లోనే ఉన్నాం. మేము రహదారుల్లో సమస్యల్లో ఉన్నాం, మాకు జీవనోపాధిలో సమస్యలో ఉన్నాం, మాకు సరైనటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా రానివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నటువంటి ఇబ్బందులు మాకు మరీ ఎక్కువగా ఉన్నాయి. అందుకు మేము ప్లేన్ ఏరియాలో ఉన్నాం కనుక మాకు సపరేట్గా ఈ 59 గిరిజన గ్రామాలని పెదమల్లాపురం మండలంగా చేసి రంపచోడవరం జిల్లాగా మార్చమని కోరుతా ఉన్నాం. ఏ పార్టీ నాయకుడు వచ్చినా ఓట్లు వచ్చినప్పుడు ఓట్లకి మా చుట్టూరు తిరగడం, 2 చేతులు నమస్కారం పెట్టడం, ఓట్లు అడగడం, వేయించుకోవడం, తర్వాత మా యొక్క చూడడం లేదు. అయ్యా సర్టిఫికెట్ ఎందుకు రాలేదంటే నీ తాత ఎక్కడ పుట్టాడు, నీ తండ్రి ఎక్కడ పుట్టాడు. ఐటీడీఏ ఉంది కదా, అసలు ఐటీడీఏ నుంచి అసలు మీకు సౌకర్యాలు అందుతున్నాయా లేదా? అసలు ఏంటి? గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ అనేవి ఉండేవి. దాని ద్వారా ఐటీడీఏ నుంచి హాస్టల్స్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఐటీడీఏ నుంచి కల్పించేవాళ్ళు. అట్లాగనే
చిన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఐటీడీఏ పరిధిలో సప్లైకి కూడా కొంత అవకాశం ఉండింది. జిల్లా ఇడిపోయిన తర్వాత కనీసం ఏజెన్సీ ప్రాంత 5th షెడ్యూల్లో ఉన్నటువంటి రంపచోడవరం ఏరియాలో పిల్లలు చదువుకోవడానికి కూడా సీటు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో సప్లైన్లో ఉన్నటువంటి ఆదివాసుల పరిస్థితి అయ్యింది. అందుకేంటంటే ఇప్పుడు 5th షెడ్యూల్లో చేర్చాలంటే చాలా పెద్ద సమస్య ఉంది. కాబట్టి ఎన్నికల హామీ ఏదైతే ఉందో దాన్నే అమలు చేస్తే ఆదివాసీ మండలం అయింది పెదమల్లాపురం కేంద్రంగా. ఆ మండలం అయ్యి ఆ మండలాన్ని సప్లైన్ గిరిజన మండలంగా ఐటీడీఏలో విలీనం చేస్తే ఎంతో కొంత ఐటీడీఏ నుంచి మాకు రావాల్సినటువంటి ఫండ్స్ వస్తాయి కనుక ఆ విధంగా ఐటీడీఏ మండలం ఐటీడీఏ తరపు నుంచి పెదమల్లాపురం మండలం చేయాలని అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, అంటే ఇప్పుడు 40 ఏళ్ళుగా అయితే మీరు పోరాటం చేస్తున్నారు. అసలు ఇప్పుడు మరలా ఎందుకు మీరు ఆ పోరాటం చేస్తారు? అసలు మీ దశల వారీగా మీ పోరాటం ఎలా ఉండబోతుంది? అయితే మేము దశల వారీగా పోరాటం ఎందుకు చేస్తున్నాం అంటే ఇవాళ అడగడానికి అడిగితే అమ్మలేదు, అడగకపోతే బాబు లేడు. ఇవాళ ఐటీడీకి వెళ్దామంటే ఐటీడీ లేదు. ఇవాళ మాకు జిల్లాకు వస్తే జిల్లాలో పట్టించుకుని నాదుడు లేడు. ఇవాళ మా నాన్ షెడ్యూల్ ఆదివాసుల మందం మేము ఈ నక్క కలకలాగా అందరం ద్రాక్షలాగా మిగిలిపోయాం కాబట్టి ఇవాళ మరి రాష్ట్ర కమిటీ ఉపసంఘం ఏర్పాటు చేసి 7గురితో సంఘాన్ని ఏర్పాటు చేసి మరి మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు మీరందరూ తెలియజేసి మాకు ఒక మెమోరాండం రూపంలో ఇచ్చినట్లయితే ప్రభుత్వం తెలియజేస్తామని ఈరోజు మరి ప్రకటన చేసి ఉన్నారు. మరి అందుకోసమే మరి కొత్త జిల్లాలు కొత్త మండలాలు వాళ్ళు ప్రకటన చేసి ప్రతి గ్రామంలోని ఉన్నటువంటి అన్ని సమస్యల్ని వారు తీసేసి మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం తీసుకెళ్తామని కమిటీ చెప్పింది. ఆ నిమిత్తంతో మేము పెదమల్లాపురం మండలం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కాదు ఆ రోజు నుంచి కూడా మా డిమాండ్ ఒకటే. మరి పెదమల్లాపురం మండలం చేసినట్టయితే ఆర్థికంగా అన్ని సంస్కృతిగా మరి అన్ని విధాలుగా కూడా మేము ముందు ఉండడానికి మాకు మా యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవడానికి మాకు దోహదపడుతుందని మేము ఈ యొక్క 59 గిరిజన గ్రామాల ఆదివాసుల మందరం మేము ముఖకంతంతో అడుగుతా ఉన్నాం సార్. మరి ప్రభుత్వం మీద ఏ విధమైన మీరు డిమాండ్ పెట్టుకుంటున్నారా? ముఖ్యంగా ఈ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాకు చాలా హామీలు ఇచ్చింది. ప్రత్యేక మండలం ఇప్పుడు ఈ మండలం పెదమల్లాపురం మండలంగా ఏర్పాటు చేయకపోతే మండలం ఏర్పడినంత వరకు మా 59 గ్రామాల నుండి ఉద్యమాలు చేస్తూ రంపచోడవరం ఐటీడీఏ పీఓ గారిని చుట్టుముట్టుతాం. అలాగే గ్రామాల్లో బయట నుండి ఎవరు వచ్చినా సరే మా గ్రామాల్లో ఈ మండలం ఏర్పాటు చేయనంత వరకు రాజకీయంగా ఎటువంటి ఎవరు ఆఫీసులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చినా మా గ్రామాలు రానివ్వకుండా మా సమస్య పరిష్కారం చేయనంత వరకు మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇది ఇక్కడన్న ఆదివాసీలు అయితే చెప్తున్నారు. అంటే గత 40 ఏళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తున్నా ఈ సమస్య అయితే పరిష్కారం కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. లేకపోతే కనుక ఆదివాసీలందరూ కూడా మూకుమ్మడిగా ఐక్య పోరాటాలకు అయితే సిద్ధమవుతామని చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.